నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం పరిస్థితులు క్రమంగా చక్కబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నిర్దేశితమైనటువంటి లక్ష్యాలతో మీరు ముందుకు వెళ్ళటం అనేది చాలా చాలా మంచిది. మీకు రావాల్సినటువంటి ఆదాయ వనరులు ప్రయోజనాలు అన్నీ కూడా చక్కగా ఈ వారం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ కారణాల చేత మీరు ఈ వారం ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. మీకున్నటువంటి పరిచయాలు ఇతరమైనటువంటి వ్యాపకాలన్నీ కూడా విస్తృతం చేసుకోగలుగుతారు. ఈ వారం వివిధ రూపాల్లో చేపట్టిన కొన్ని ముఖ్యమైన కీలకమైనటువంటి పనుల కోసం ఎక్కువగా మీరు కష్టపడవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. 2-3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ ఆ పనిని పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. స్నేహితులను కలుసుకుంటారు, బంధువులను కలుసుకుంటారు. అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉత్సాహవంతమైనటువంటి మాటలు, ఉత్సాహమైనటువంటి సందర్భాలు కూడా ఈ వారం అప్పుడప్పుడు మీకు ఎదురవుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో క్రయ విక్రయాలలో చక్కని ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. అనవసరమైనటువంటి ఆదాయాల కోసం కూడా ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా లాటరీలు, జూదములు ఇటువంటి వాటికి చాలా చాలా మీరు దూరంగా ఉండటం మంచిది. వివిధ రకాల సంస్థలను ఏర్పాటు చేసేటటువంటి ప్రయోజనాలు, ప్రయత్నాలు కూడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులను, బంధువులను తరచూ కూడా ఈ వారం కలుసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల కోసం, కొన్ని నిర్మాణాది కార్యక్రమాల కోసం మరికొంత ధనాన్ని మీరు అంచనాల రూపంలో సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో మేషరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా మీరు చేరుకోగలుగుతారు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసం వాటిలో పాల్గొనేందుకై ప్రయాణాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అధికారిక సంబంధమైనటువంటి హోదాలు, గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి. వృత్తి ఉపాధి పరంగా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. అనుకున్నటువంటి విధంగానే వారం చివర వచ్చేటప్పటికీ ప్రయోజనాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ వారం మేషరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం మంచిది. దత్త కవచమును పారాయణం చేసుకోవటం, సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేసుకోవటం వలన ఎంతో ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చు. వృషభ రాశి వారు ఈ వారం తాము చేపట్టిన రూపొందించుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకునేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. కలిసి వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశాలు, పరిస్థితులు ఉంటున్నాయి. తెలియనటువంటి విషయాలను తెలుసుకునేందుకు ఈ వారం వృషభ రాశి వారు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారు. కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాలు తెలుస్తుంటాయి. వాటి ద్వారా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. మంచి ఉపశమనాన్ని కూడా పొందగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క చదువుల కోసం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ప్రభుత్వపరంగా ఈ వారం మీకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తుంటాయి. అలాగే ఈ వారం వృషభ రాశి వారు కొన్ని రకాల పరిస్థితులను అధిగమించేందుకు పెద్దవారి యొక్క సహాయ సహకారాలను కూడా పొందుతుంటారు. అదే సందర్భంలో గత వారం మీరు ఎదుర్కొన్న కొన్ని రకాల ఆందోళన పరిస్థితుల నుండి ఈ వారం ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. సంభాషణలు, సమాలోచనలు జరిపేందుకు పలు రకాల సందర్భాలను ఉపయోగించుకుంటారు. ఈ వారం అందరినీ కలుపుకుంటూ వెళుతుండాలి. అందరితో చక్కగా మాట్లాడుతూ ఉండాలి. అవగాహన లేనటువంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృషభ రాశి వారు జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ప్రభుత్వ రూపంలో పలు రకాల సహాయ సహకారాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. ఉద్యోగ కార్యక్రమాల కోసమై ఉన్నతాధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
ఉన్నతాధికారులతో మాట్లాడే సందర్భంలో ఏర్పడేటటువంటి పలు రకాల అభిప్రాయ భేదాలను కూడా ఆలస్యం చేసుకోకుండా వెంటనే వాటిని పరిష్కరించుకోవటం మంచిది. ప్రైవేటు ఉద్యోగస్తులు బాగా కష్టపడవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆశించినటువంటి విధంగా ఫలితాలు రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మీ యొక్క మంచి ఆలోచనలు కోల్పోకుండా మంచి మంచి ఫలితాలను పొందుతాము అనేటటువంటి బలమైనటువంటి దృక్పథంతో మీరు పని చేసుకుంటూ వెళితే కనుక భవిష్యత్తులో అంతా కూడా మీకు అనుకూలమవుతుంది. వ్యాపార కార్యక్రమాల్లో వృషభ రాశి వాళ్లకు తాము రూపొందించుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా విజయవంతం చేసుకోగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు ఎవరైతే చేస్తుంటారో ఈ వారం వారందరికీ కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం ఈ వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై శ్రీకృష్ణ పరమాత్మనికి నమస్కారం చేసుకోవటం, జగన్నాథ అష్టకమును పారాయణం చేయటం, అలాగే స్వామివారిని తులసీ దళములతో పూజించిన తర్వాత వెన్నను నివేదన చేసుకుని స్వామివారికి చక్కని నమస్కారం చేసుకుంటే అంతా కూడా శుభ ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు పెంచుకునేందుకు ఎక్కువగా కష్టపడుతూ ఉండాలి. వ్యతిరేక సంబంధమైనటువంటి ఆలోచనలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అలాగే ఈ వారం చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతూ ఉంటారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా దంపతుల మధ్య ఈ వారం చక్కని అనుబంధాలు ఆప్యాయతలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే అవగాహన లేకుండానే తొందరపడుతూ కోపము ఆవేశములు తెచ్చుకోకూడదు. మీ యొక్క మాట తీరును అదుపులో ఉంచుకోవడం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి గౌరవాలను కూడా మీరు పొందవచ్చు. బంధువులతో మాట్లాడే సందర్భంలో పలు రకాల అంశాల్లో విభేదించేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆత్మీయుల యొక్క చొరవ వలన కీలకమైనటువంటి సమస్యలన్నీ కూడా సద్దుమణుగుతూ ఉంటాయి. మీకు కలిగేటటువంటి కోపము, బాధ, వివిధ రూపాల్లో చికాకులు ఇవన్నీ కూడా తాత్కాలికంగానే ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి ఆలోచనలు కలగకుండా మీకు మీరుగా కొన్ని రకాల పనులను సృష్టించుకోవాలి. వ్యాపకాలను సృష్టించుకొని వాటిల్లో నిమగ్నమై ఉండటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి సంతోషకరమైనటువంటి ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో కూడా మీరు ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు. ఈ వారం సంతానము, విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. వారం గడుస్తున్న కొద్దీ మానసికంగా కొంత కుదుటపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఏవైతే మీకు రావలసినటువంటి బాకీలు ఉంటాయో, ఏవైతే మీకు అవసరమైనటువంటి పత్రాలు ఉంటాయో వాటిని సాధించుకునేందుకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి. హోదా, గౌరవాల కోసం మీరు పడేటటువంటి తపన మీకు చక్కని బలాబలాలను చేకూరుస్తుంటుంది. వాటిని కూడా సాధించుకునే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారు ఉద్యోగ కార్యక్రమాల్లో ఏమాత్రం కూడా విధుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే ఉపాధి అవకాశాలు కలిసి వస్తుంటాయి. సామాజిక గౌరవాలు కూడా పెంపొందించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో మిథున రాశి వారు పెద్దవారి యొక్క సలహాలు తీసుకుని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటన్నింటిలో మీకు చక్కని శుభ ఫలితాలు కూడా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై గణపతి స్వామి వారిని అర్చించటం, ఆరాధించటం మంచిది. తెలుపు రంగులో ఉన్నటువంటి జల్లేడు పుష్పాలను సేకరించి గణపతికి అర్చన నిర్వహించండి. అలాగే స్వామివారికి చెరుకు బుక్కను నివేదన చేయండి. అంతా శుభకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్లకు కార్యసాధన కోసమై ఓర్పు, పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆశావహ దృక్పథంతో మెలుగుతూ ఉండాలి. అవకాశాలు వివిధ కారణాల చేత జారిపోయినప్పటికీ కూడా ఏమాత్రం మీరు నిరాశ చెందకూడదు. మీ కృషికి తగినటువంటి పట్టుదల, అలాగే మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా త్వరలో ఫలించబోతున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రస్తుతము మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలను జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూనే భవిష్యత్తులో మళ్ళీ అవి పునరావృతం కాకుండా
మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. కీలకమైనటువంటి ఆదాయ మార్గాలను మీరు అన్వేషిస్తూ ఉంటారు. అలాగే మీకున్నటువంటి సహనము, పట్టుదల విశేషమైనటువంటి శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం సంపూర్ణంగా మీకు అవసరమవుతుంది. మాటల విలువలు కోల్పోకుండా జాగ్రత్తగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మీ కుటుంబ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉండాలి. చిన్న చిన్న సమస్యలు పెద్దదిగా చేసుకోకూడదు. అలాగే స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే కర్కాటక రాశి వారు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా మీరు పొదుపు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు సంపాదించేటటువంటి ధనానికి ఖర్చు చేసేటటువంటి సందర్భాలకు పొంతన కనిపించటం లేదు. కాబట్టి దుబారా ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే మీరు నిలుపుదల చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వివిధ రూపాల్లో బాధ్యతలు చేపడుతూ ఉంటారు. అవసరాల కోసం చిన్న చిన్న చేబదుళ్ళు కానీ, చిన్న చిన్న అప్పులు చేసే కానీ సందర్భాలు ఉండబోతున్నాయి. పిల్లల యొక్క అతి ఉత్సాహాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అవసరమైనటువంటి సందర్భంలో మీరు వారికి నచ్చచెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తుంటాయి. మీ యొక్క అభిప్రాయాలను చాలా లౌక్యంగా వ్యక్తపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. వృత్తి ఉపాధి పథకాల్లో మంచి అనుకూలతలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో బోధనా రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని రకాల మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. జూదములకు దూరంగా ఉంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించడం మంచిది. చంద్రశేఖర అష్టకమును పారాయణం చేయాలి. అలాగే తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి పరమేశ్వరునికి అర్చన నిర్వహించండి. శివమానస పూజను పారాయణం చేయండి. శివపంచాక్షరి జపం చేసుకోండి. అంతా కూడా మీకు శుభం కలుగుతుంది. సింహరాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. మీరు అనుకున్న రూపొందించుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివిధ రూపాల్లో పెద్దవారు సహాయ సహకారాలు అందించడం ద్వారా విశేషంగా పూర్తి చేసుకునే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎదురైనటువంటి సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయాలు తృప్తికరంగానే ఉంటాయి, పర్వాలేదనిపిస్తుంది. అలాగే వివిధ రూపాల్లో చేసేటటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ప్రయోజనకరంగా ఉండేటటువంటి విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబ విషయాలపైన ఈ వారం మీరు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. సామాజిక గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి. ప్రతి పనిలో ముఖ్యంగా అధికారికపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండటం, అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండటం అనేది చాలా చాలా మంచిది. కష్టపడి పనిచేయటం ద్వారా అదనపు ఆదాయ మార్గాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో పెద్దవారితో సమావేశమయ్యేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వినోదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూరపు బంధువులతో సమావేశమవుతూ ఉంటారు. భవిష్యత్తులో తలపెట్టబోయే ఏవైతే శుభ కార్యక్రమాలు ఉంటాయో వాటిని కూర్చున్నటువంటి ప్రణాళికలను రూపొందించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. మితముగా భాషణ చేయండి. అనవసరమైనటువంటి విషయాలు చర్చకు తీసుకురాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ వారం ఎంతో మీకు ప్రశాంతతను కలగచేస్తూ ఉంటాయి. ఆరోగ్యాలు కూడా మీకు స్థిరంగా ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఈ సింహరాశి వారు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎక్కువ మొత్తంలో ఖర్చులు చేసే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వాహనాల యొక్క మార్పుల గురించి కూడా మీరు ఆలోచనలు చేస్తుంటారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. అలాగే నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యాపారాల్లో ఉన్నతపరమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను కూడా రూపొందించుకుంటారు. వాటిని చక్కగా సాధించుకోగలుగుతారు. సంఘపరమైనటువంటి
గౌరవ మర్యాదలను కూడా పొందే సూచనలు ఉన్నాయి. ఈ వారం సింహరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారి యొక్క దండకమును పారాయణం చేయటం, తమలపాకులతో అర్చన నిర్వహించటం, వెన్నను సింధూరమును సమర్పణ చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. కన్యారాశి వారు ఈ వారం వ్యక్తిగత కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసమై విశేషమైన సమయోచితమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. మీకు రావలసినటువంటి బాకీలు కావచ్చు, ధనం కావచ్చు, చక్కగా వాటిని అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క ఆరోగ్యాల కోసం అన్ని రకాల సహాయ సహకారాలు చక్కగా అందించటం, వారికి తోడుగా ఉండటం, వారి యొక్క మనోస్థైర్యాన్ని పెంచేటటువంటి విధంగా మీరు సహకారం అందిస్తుంటారు. తద్వారా మంచి పుణ్య బలాలను కూడా పొందుతుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా మీరు ఏవైతే కార్యక్రమాలు ఉంటుంటాయో వాటిని రూపొందించుకుంటూ ఉండాలి. స్నేహ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. కుటుంబపరంగా ఉన్నటువంటి స్తబ్దత లేదా ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోయి మంచి అనుకూలతలు సాధించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసమై దంపతులు కలిసి కూర్చొని చక్కగా చర్చించుకోగలుగుతారు. ఏకాభిప్రాయంతో చక్కని నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వినటం, విశేషమైనటువంటి కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన కొంతమంది ముఖ్యులను కలుసుకుంటారు. వారితో సమావేశమయ్యేటటువంటి సందర్భంలో కొంత మొహమాటాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రూపాల్లో వృత్తి నిపుణులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో వ్యక్తిగతంగా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తరచూ ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవటం మంచిది కాదు. అలాగే మీ గౌరవానికి భంగం బాటిల్లేటటువంటి అంశాలకు కూడా మీరు దూరంగా ఉండాలి. మోసపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటటువంటి విధానంలో మంచి మంచి పనులు చేపట్టడం, వాటిని పూర్తి చేసేందుకు చక్కని లక్ష్యాలను కూడా మీరు నిర్దేశించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆత్మీయులను కలుసుకుంటారు. విందు వినోదాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో శ్రేయస్కరంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా పొందుతుంటారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యి కీలకమైనటువంటి ఆదేశాలను స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం కన్యా రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం, లలితా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం, జోగులాంబాదేవి అమ్మవారి యొక్క నమస్కారం చేసుకోవటం లేదా అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. తులారాశి వారు ఈ వారం విశేషంగా మీరు అనుకున్నవి సాధించుకుంటారు. కీలకమైనటువంటి ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో నిర్విరామంగా శ్రమిస్తూ ఉంటారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఈ వారం మీరు చేసేటటువంటి పలు రకాల ప్రయోజనాల విషయంలో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు కూడా పొందుతూ ఉండాలి. ప్రతి విషయంలో ఓర్పుతో, సహనంతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. పరిచయం లేనటువంటి వ్యక్తుల పట్ల ఈ వారం ఈ యొక్క తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకుంటూ ఉండాలి. భవిష్యత్తు అవసరాల కోసం జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించుకోవాలి. భవిష్యత్తులో ఆర్థికపరమైన, ధనపరమైనటువంటి సమస్యలు రాకుండా ఇప్పటి నుండే వాటికి తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. తరచూ సంభాషణలు, సమాలోచనలు చేస్తూ ఉంటారు. కుటుంబపరంగా చూస్తే దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న సమస్యలను పెద్దదిగా చేసుకోకుండా ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఆత్మీయుల యొక్క సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో తొందరపడకూడదు. హడావిడిగా కార్యక్రమాలు చేసి వాటిని పూర్తి చేయాలనేటటువంటి ఏదైతే ఆలోచన ఉంటుందో అది ఇబ్బందులను కలగచేస్తుంది. కాలము వృధా అవుతుంది. ధనాన్ని కూడా నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాటికి దూరంగా ఉండండి. మొండి వైఖరితో మీరు వ్యవహరించకూడదు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. మీ యొక్క అభివృద్ధి కోసం
ఇతరులు ఏం చెప్తున్నారు అనేటటువంటి ఆలోచనలు కూడా, వారు చెప్పేటటువంటి మాటలు కూడా మీరు వింటూ ఉండాలి. అలాగే నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునేటటువంటి వారికి ఈ వారం కొంత నిరాశాజనకంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఏకాగ్రతను మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అనుకోకుండా కొన్ని రకాల పొరపాట్లు ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అటువంటి పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు కూడా ప్రతి పనిని ఎంతో గౌరవంగా, జాగ్రత్తగా మీరు చేపడుతూ పూర్తి చేస్తూ ఉండాలి. న్యాయ సంబంధమైనటువంటి సలహాలు, సూచనలు అవసరమవుతుంటాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రయాణపరమైనటువంటి అంశాల్లో కొంత చికాకుగా కనిపిస్తూ ఉంటారు. మీరు అనుకునేటటువంటి ఏవైతే పనులుంటాయో వాటిని నిదానంగా, ప్రశాంతంగా పూర్తి చేస్తున్నట్లయితే ఇటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఏమీ చేయవు. ఈ వారం తులారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే గులాబీ పుష్పములతో మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించటం ద్వారా ఉన్నతపరమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారం సమస్యల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. తీరుద్దాంలే, చేద్దాంలే, ముందు ఆలోచిద్దాంలే అనేటటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేయటం ద్వారా కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు నష్టపోతూ ఉంటారు. నిలకడగా, నిదానంగా సమస్యలను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న విషయాలకే కోపము, ఆవేశాలు పెరుగుతూ ఉంటాయి. అటువంటి వాటికి చాలా దూరంగా ఉండండి. జరిగింది ఏదో జరిగింది, భవిష్యత్తును చక్కగా అందంగా తీర్చిదిద్దుకుందాము అనేటటువంటి మంచి ఆలోచనతో మీరు ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం ఉద్యోగ ప్రయత్నాలను ప్రారంభిస్తూ ఉంటారు. ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా మీరు దాచిపెట్టుకుంటూ ఉండాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలో ఉంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇతరుల యొక్క ప్రవర్తన, మాట తీరు మీకు కొంత బాధను కలగచేస్తూ ఉంటుంది. సంయమనం పాటించండి. ఎవరిని ఏమీ కూడా మీరు విమర్శించకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబపరమైనటువంటి మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడిని కూడా మీరు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాలు, సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఈ వారం చర్చకొస్తూ ఉంటాయి. అలాగే స్నేహితులను కలుసుకుంటారు. సంభాషణలు, సమాలోచనలు జరుపుతూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ఈ వారం వేరువేరు కార్యక్రమాలను రూపొందించుకునేందుకు ప్రయాణాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని మీరు ఈ వారం ఖచ్చితంగా నిల్వ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారులు కొంత లక్ష్యాలను మీకు నిర్దేశిస్తూ ఉంటారు. వాటిని సాధించుకునేందుకు కొంత ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా ఆశావహ దృక్పథంతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. పలు రకాల ఉపాధి అవకాశాలను కూడా మీరు చక్కగా మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. విందు వినోదాలు, వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించడం మంచిది. రామాష్టకమును పారాయణం చేయటం, రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి. స్వామివారికి వడపప్పు, పానకమును నివేదన చేయాలి. పేదవారికి కాయగూరలు దానం చేయటం, అన్నదానాదులు చేయటం వలన విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. ధనుసు రాశి వారు ఈ వారం కార్యసాధన కోసమై మంచి కృషి, పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో మీకు కలహాలు ఎదురయ్యేటటువంటి సూచనలు ఉన్నప్పటికీ సంయమనంతో, ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా వాటిని చక్కగా మీరు అధిగమించుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో మీరు సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఆదాయ వ్యయాల విషయంలో కూడా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ కారణాల చేత దుబారా ఖర్చులు విపరీతమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
మీ వ్యక్తిగత అభివృద్ధి కోసమై, వ్యక్తిగత అవసరాల కోసమై ఈ వారం కొంత అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ అవసరాల కోసమై అప్పుడప్పుడు చిన్న చిన్న చేబదుళ్ళు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులను కలుసుకుంటారు. బంధువులను సమన్వయం చేసుకుంటూ శుభ కార్యక్రమాల గురించి చర్చలు చేసే సూచనలు ఉన్నాయి. మీ కుటుంబ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి విషయంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో, విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో మీ యొక్క సహకారం వారికి అవసరమవుతూ ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్వల్ప అనారోగ్యపరమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వైద్యపరమైనటువంటి సూచనలు, సలహాల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఉన్నతాధికారుల యొక్క సలహాలు, సూచనలతో వాటిని జాగ్రత్తగా మీరు పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇతరులు వారి వారి యొక్క స్వార్థం కోసం, వారి వారి యొక్క అనుకూలతల కోసం మీకు కొంత మాయమాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా సామాన్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చేపట్టిన నూతన వ్యవహారాల్లో కొంత వేచి చూసేటటువంటి సందర్భాలు ఉండబోతూ ఉన్నాయి. శక్తికి మించినటువంటి పనులు చేపట్టకూడదు. శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వెంకటేశ్వర స్వామి వారిని తులసీ దళములతో అర్చించడం, కర్పూర నీరాజనం సమర్పించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. మకర రాశి వారు ఈ వారం తాము ఏర్పాటు చేసుకోబోయేటటువంటి వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి అవకాశాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యంగా చేయకూడదు. అలాగే ఆర్థికపరమైనటువంటి సహకారాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలను నిలకడగా ఉంచుకోవాలి, కార్యరూపంలో పెట్టాలి. అలాగే ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. పొదుపు చర్యలకు కొంత అవకాశం తక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రయత్నం చేయటంలో తప్పులేదు. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఎంతో కొంత మీరు జాగ్రత్తగా దాచుకోవటం అనేది మంచిది. మీకున్నటువంటి పరిచయాలు ఉపయోగపడుతుంటాయి. పరిచయస్తులు వివిధ రూపాల్లో మీకు ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని కూడా అందించే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద హామీలు ఇవ్వకూడదు. శక్తికి మించినటువంటి పనులు చేపట్టకూడదు. అలాగే అనవసరమైనటువంటి పనుల విషయంలో మీరు ఎక్కువగా ఆసక్తిని చూపించకూడదు. మొండితనంతో వ్యవహరించడం ద్వారా మీకున్నటువంటి గౌరవాలు తగ్గిపోతుంటాయి. మీకున్నటువంటి మాట విలువను కూడా కోల్పోవలసి వస్తుంది. అలాగే కుటుంబపరమైనటువంటి పలు రకాల మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. నూతనమైనటువంటి వ్యాపారాలకు, నూతనమైనటువంటి పనులకు ఈ వారం శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో అందరితో కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. మంచి మంచి ప్రయోజనాలను ఆశిస్తూ అందరికీ కూడా విలువను, గౌరవాన్ని మీరు ఇస్తూ ఉండాలి. ప్రభుత్వ రూపంలో కొన్ని రకాల నోటీసులు అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యవర్తిత్వాల ద్వారా కొన్ని కీలకమైనటువంటి పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, వారి యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి అనేటటువంటి ఆలోచనలు కూడా మీరు చేస్తూ ఉండాలి. పలు రకాల ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశాలు మీకు కలిసి వస్తుంటాయి. ఉపాధి అవకాశాల్లో జాగ్రత్తగా మీరు స్పందిస్తూ ఉండాలి. వ్యాపార అభివృద్ధి కోసమై ఈ వారం నూతనమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. న్యాయవాదులకు మంచి అనుకూలతలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. అయితే వివాదాస్పదమైనటువంటి విషయాలకు మీరు ఏమాత్రం కూడా ఆసక్తి చూపించకూడదు. అటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ వారం ఈ మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి కాలభైరవ స్వామి వారిని పూజించడం మంచిది. కాలభైరవ స్వామి వారిని నమస్కారం చేసుకోవటం, కాలభైరవాష్టకమును పారాయణం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే మూగజీవాలకు ఆహార పదార్థాలు అందించడం ద్వారా మంచి పుణ్య బలాలను కూడా మీరు పొందవచ్చు. కుంభరాశి వారులకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
మీకు రావలసినటువంటి మొండి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అంచనాలు కూడా జాగ్రత్తగా రూపొందించుకోవాలి. అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తుంటాయి. ఇతరులు మీకు సహాయాన్ని అందించగలుగుతారు. అయితే వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా త్వరలో కొలిక్కి రాగలుగుతాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. ఇక ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంటాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో మీకు మంచి పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీ యొక్క సహాయ సహకారాలు ఇతరులకు ఉపయోగపడుతుంటాయి. మీ ద్వారా వేరొకరికి ఉపాధి కానీ, ఉద్యోగం కానీ ఇప్పించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ కారణాల చేత నిర్లక్ష్యంగా మీరు పోగొట్టుకున్నటువంటి కొన్ని వస్తువులను తిరిగి సంపాదించుకోగలుగుతారు. పత్రాల విషయంలో అనుకూలతలు ఏర్పడుతుంటాయి. దంపతుల మధ్య మంచి అన్యోన్యతను కూడా పొందుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సుఖము, సంతోషాలు ఉంటుంటాయి. ప్రశాంతతతో కూడిన కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీ కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతంగానే కొనసాగుతూ ఉంటాయి. వ్యాపారంలో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. మీకున్నటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాసరస్వతి అమ్మవారిని పూజించడం, నమస్కారం చేసుకోవటం మంచిది. అలాగే సరస్వతి అమ్మవారి యొక్క కవచమును పారాయణం చేయటము, విశేషమైనటువంటి గన్నేరు పుష్పాలతో అమ్మవారిని పూజించటం వలన ఎంతో శుభ ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వారు ఈ వారం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. రుణ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఖర్చులు వివిధ రూపాల్లో భారంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివిధ కారణాల చేత మీరు చెల్లించవలసినటువంటి అప్పులు అన్నీ కూడా వాయిదా పద్ధతుల్లో చెల్లించవలసిన సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు వివిధ రూపాల్లో లక్ష్యాలు ఎదురవుతూ ఉంటాయి. పరిమితులతో కూడినటువంటి పనులు కూడా చేపడుతూ ఉంటారు. మీకు రావలసినటువంటి బాకీలు ఎట్టకేలకు వసూలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని అద్భుతమైన ఆలోచనలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. మీకున్నటువంటి మంచితనము, ముందు చూపు వలన గొప్ప గొప్ప అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన సంబంధమైనటువంటి అనుకూలతలు కూడా ఉంటాయి. ఎప్పటి నుంచో నూతనమైనటువంటి వాహనం కొనుక్కోవాలని కోరికతో ఉన్నటువంటి వారు ఆ యొక్క కోరికలను కూడా మీరు తీర్చుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి తీర్థక్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కీలకమైన ముఖ్యమైనటువంటి పనుల విషయంలో బాధ్యతలు ఇతరులకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్పచెప్పకూడదు. పిల్లల యొక్క కార్యక్రమాలు, వారి యొక్క ఆలోచనలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి దూకుడును మీరు నియంత్రిస్తూ ఉండాలి. నూతనమైనటువంటి విందు వినోదాలు, నూతనమైనటువంటి కార్యక్రమాలు ఈ వారం కొంత సంతోషాలను కలుగచేస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సౌకర్యవంతమైనటువంటి వస్తువులకు ఎక్కువగా కొంత ధనాన్ని కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఉపాధి అవకాశాల కోసమై మంచి ఆహ్వానాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొన్ని పొరపాట్లు జరిగే సూచనలు ఉన్నాయి. ఆ తప్పిదాలను సరిదిద్దుకుంటూ మంచి అభివృద్ధి కోసమై మీరు పాటుపడినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఈ వారం ఈ మీనరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించడం మంచిది. అమ్మవారి కవచమును పారాయణం చేయటం, దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. అలాగే పేదవారికి కాయగూరలు దానం చేసుకోవటం, పేదవారికి వైద్యపరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఇవి ఈ వారం వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.